కథ పేరు రైతు గుండె. ఒక ఊరిలో వెంకన్న అనే రైతు ఉండేవాడు. అతను చిన్నపాటి భూమిని పండిన పంటతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పంటలు సరైన ఫలితాలు ఇవ్వలేదు. అప్పులు పెరిగిపోయాయి. అయినా వెంకన్న ఎప్పుడూ చెమటతో జీవించేవాడు. ఎవరి దగ్గరా చేతులు చాచేవాడు కాదు. ఒకసారి వెంకన్న పొలంలో పని చేస్తుండగా పొలం చివరి నుండి కొంతమంది పట్టణానికి చెందిన వ్యాపారులు వచ్చారు. వాళ్ళు ఆ భూమిని కొనాలని చెప్పారు. మంచి ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లక్ష్మి కూడా ఆలోచించింది. మన పరిస్థితి ఇలాగే ఉంటే పిల్లల చదువులు కూడా పూర్తవకపోవచ్చు. భూమిని అమ్మితే అప్పులు తీరుతాయి. కాని వెంకన్న ధైర్యంగా చెప్పాడు, ఈ భూమి నన్ను పెంచింది. నా తండ్రి చేతుల్లో నుండి నా చేతికి వచ్చింది. ఇది అమ్ముకుపోవడం అంటే నా జీవితం కోల్పోవడమే. అప్పులు ఉన్నా ఇష్టపడని పని చేయలేను. అతను నిర్ణయం తీసుకున్నాడు, మరింత శ్రమించి ప్రకృతిని నమ్మి పంట సాగు చేస్తానని. కొత్త విధానాలు నేర్చుకున్నాడు. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ వ్యవసాయం మొదలైనవి. స్థానిక వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనలు పాటించాడు. ఆ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. వెంకన్న వేసిన పంట చక్కగా పెరిగింది. మార్కెట్లో మంచి ధర వచ్చి అప్పులన్నీ తీర్చేశాడు. పైగా ఇంకొంత డబ్బు మిగిలింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. అతని త్యాగం, పట్టుదలకు అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాత గ్రామంలోని యువత రైతుగా మారాలనుకునే వారికి వెంకన్న మార్గదర్శకుడయ్యాడు. అతని కథ వినగానే వారు కూడా ఆశతో వ్యవసాయం ప్రారంభించారు. మూల్యము. ఈ కథ మనకు చెబుతుంది, ధైర్యం, పట్టుదల ఉంటే ఏ విపత్తును అయినా ఎదుర్కొనవచ్చు. భూమి అమ్మడం కన్నా దానిలో భరోసా పెట్టడం నిజమైన రైతు గుణం.